ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిరంకుశ నిర్ణయాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మౌన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, రేణుకా చౌదరిపై జారీ చేసిన సభా ఉల్లంఘన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురజాల గోపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ, రేణుకా చౌదరి వంటి సీనియర్ నాయకులపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని, ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని గోపి పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేణుకాక్ష మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ మరియు ఎండి షబానా, కోరి శ్యామల, డేరంగుల సుజాత, రెడ్డిబోయిన రేణుక, కన్నాపురం శైలజ, సౌజన్య, డాకూరి, లక్కిశెట్టి, హేమలత, సీనియర్ నాయకులు ఎండి షరీఫ్, పింగిలి, మాధవ్ రెడ్డి, వెంకటాచారి, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అన్న కానీ మొత్తం మనమే కానీ మాటలు లేవా అంటాను. అంతే ఉంటే తర్వాత ముందు అయిపోయిన తర్వాత చెప్పాలి. ट्रैफिक जाम అయితే అన్నగారు ఫోటో ఇస్తున్నారు. खबरदार मोदी, खबरदार मोदी, खबरदार बीजेपी दొంగలారా, खबरदार बीजेपी दొంగలారా. రేణుకా చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ మోడీ, ఖబర్దార్. కేంద్రంలో బీజేపీ పాలన మొత్తం అన్యాయానికి పాల్పడటం జరుగుతుంది. మోడీ పాలన మొత్తం కూడా అదానికి అమ్మానికి దోచిపెట్టడమే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కే కార్యక్రమం చేపట్టాడు. అదేవిధంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మా ఫైర్ ఫ్రెండ్ రేణుకా చౌదరి గారు మోడీ చేసే అవినీతి పాలనని, అన్యాయాన్ని నిలదీసి అడుగుతే సభా హక్కు ఉల్లంఘన నోటీస్ ఇచ్చి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారికి సభా హక్కు ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. అంటే మోడీ పాలన ఏంటంటే 10 కొక్కులా దోచుకొచ్చిన అదాని అంబానీకి ఒక జేబులో పెన్నులా మోడీ ఉండి ఇండియా సొమ్ము మొత్తం దోచుకు తింటుంటే చూస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్షాన్ని సంపాదించే పరిస్థితిలో ఉన్నాడు మోడీ. నువ్వు చేసే అవినీతి ఇదయ్యా అని అడిగితే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చడం ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతున్నాం. ఇదే విధంగా మీరు ప్రతిపక్ష గొంతు అనగదొక్కాలని చూస్తే రానున్న రోజుల్లో అన్ని అఖిల పక్షాలతోని రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేణుకా చౌదరి గారి నాయకత్వంలో నీ అవినీతి భాగవతాన్ని బయట పెడతావు, నీ అవినీతి భాగవతాన్ని ఎండగడతావు. నీకు ముఖేష్ అంబానీకి, అదానికి ఉన్న చీకటి ఒప్పందాలను కూడా బయటికి రాగట్టేందుకు మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు వెంటనే సభాపల ఉల్లంఘన నోటీసు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పబోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టి
నీ అవినీతిని బయటపెట్టి నీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి అని హెచ్చరిస్తాను. జై రేణుకా చౌదరి.